విల్ ప్లస్ వర్బ్ వన్ అంటే సింపుల్ ఫ్యూచర్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ప్రామిస్లకి, డెసిషన్ నౌ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలకు, ప్రిడిక్షన్స్కి, ఒపీనియన్, టైం టేబుల్కి ఉపయోగిస్తాం. యామ్ ఆర్ ఈజ్ ఆర్ ప్లస్ V1 వర్క్ ప్లస్ ఐఎన్జీ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్ ఎప్పుడు ఉపయోగిస్తాము? ఫిక్సెడ్ ఫ్యూచర్ ప్లాన్స్కి, ఫిక్సెడ్ అరేంజ్మెంట్స్కి ఉపయోగిస్తాం. ఇప్పుడు ఈ బ్లాంక్స్ని ఫిలప్ చేద్దాం. ఐ బ్లాంక్ మీట్ ద ప్రిన్సిపల్ టుమారో మార్నింగ్. దిస్ ఈజ్ ఎ ఫిక్సెడ్ ప్లాన్ ఆర్ అరేంజ్మెంట్. సో ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్ వాడాలి. సో ఐ ఆమ్ మీటింగ్ ద ప్రిన్సిపల్ టుమారో మార్నింగ్. నెక్స్ట్, డోంట్ వరీ ఐ బ్లాంక్ హెల్ప్ బ్రాకెట్లో యూ విత్ మనీ. ఇక్కడ ఈ సెంటెన్స్ అర్థం ఏం చెప్తుందంటే ప్రామిస్ చెప్తుంది. ప్రామిస్ లేదా ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం అని కూడా చెప్పవచ్చు. డోంట్ వరీ ఐ విల్ హెల్ప్ యూ సింపుల్ ఫీచర్ వాడాలి. ఎందుకు? ఇది ప్రామిస్ను లేదా ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని సూచిస్తుంది కాబట్టి. అవర్ అంకుల్ బ్లాంక్ విజిట్ అస్ దిస్ సండే. ఇట్ ఈజ్ ఎ ఫిక్సెడ్ ప్లాన్ అరేంజ్మెంట్ కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ వాడాలి. సో అవర్ అంకుల్ ఈజ్ విజిటింగ్. నెక్స్ట్, ద ట్రైన్ బ్లాంక్ అరైవ్ at 6 a.m. tomorrow. This is a timetable. So simple feature, the train will arrive at 6 a.m. tomorrow. We blank leave for Hyderabad tonight. ఇది ఫిక్స్డ్ ప్లాన్ లేదా అరేంజ్మెంట్. సో సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ వాడాలి. సో ఏమొస్తుంది? వీఆర్ లీవింగ్ ఫర్ హైదరాబాద్ టునైట్. లాస్ట్ వన్, షీ బ్లాంక్ ఫినిష్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్. ఇది ప్రిడిక్షన్ కానీ లేదా ఒపీనియన్ కానీ సూచిస్తుంది ఈ సెంటెన్స్ అర్థము కాబట్టి సింపుల్ ఫ్యూచర్ ఉపయోగించాలి. సో షీ విల్ ఫినిష్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్.